వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే రాఖీ పౌర్ణమి అంటే అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక. ఎందుకంటే సోదరుడికి రక్షాబంధన్ కట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది. అయితే పెద్దవాళ్ళు అయితే మరి తమ్ముడే ఆశీర్వాదం తీసుకుంటాడు, చిన్నవాళ్ళు అయితే చెల్లెలు అన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం. ఇది మన ప్రత్యేకించి తెలుగు వారికి రాఖీ పండుగ అంటే ఒక ఎమోషనల్ అనమాట. ఎందుకంటే అక్కా చెల్లెళ్ళు మరి అన్నా చెల్లెళ్ళు రాఖీ పండుగ అంటే మన తెలుగు వారికి ఒక ఎమోషనల్ అనమాట. ఎందుకంటే సోదరీమణులు కలిసి జరుపుకునేటువంటి ఒక చక్కటి పండుగ. అయితే ఇప్పుడు ఈ రాఖీ పండుగ నాడు మరి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, ఆయనకి చెల్లెళ్ళ సెగ తగులుతున్నట్టయితే స్పష్టంగా కనపడుతుంది. ఒకప్పుడు రాఖీ పండుగ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మరి షర్మిల గారు రాఖీ కట్టేవారు. మరి పేపర్లు, టీవీలు ప్రత్యేకంగా అన్నా జిల్లాల అనుబంధం గురించి రాసేవి. అదేవిధంగా సునీతారెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీ కట్టేది. కానీ ఈ రాఖీ పండుగ నాడు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెళ్ళు రాఖీ కట్టడం లేదు అనేటువంటి ఒక నిరసన సెగ అయితే ఆయనకైతే తగులుతుంది. దానికి కారణం ఆయన సోషల్ మీడియా ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్బుక్లో ఆయన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు పెట్టడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా విమర్శిస్తూ ఉన్నారు. ఒకసారి అవేంటి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఒక పోస్ట్ చేశారు ఆయన ఫేస్బుక్లో. రాష్ట్రంలోని నా అక్క చెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని రక్షాబంధన్ హ్యాష్ట్యాగ్ పెట్టారు. అయితే ఆయనకు వచ్చినటువంటి కామెంట్లు మనం ఒకసారి చూస్తే, అయితే రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మలందరికీ కోర్టు నోటీసులు వెళ్తాయి. ఇంట్లో చెల్లెలను సరిగ్గా చూసుకోలేదు, మళ్ళీ రాష్ట్రంలోని అక్కా చెల్లెలందరికీ శుభాకాంక్షలు అంట. ముందు షర్మిల చెల్లితో సునీత అక్కతో రాఖీ కట్టించుకో అన్న, ఆ తర్వాత రాష్ట్ర అక్కా చెల్లెమ్మలకు చెబుదు కానీ. అదేవిధంగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ముందు నీ చెల్లెలకి న్యాయం చేయరా అయ్యా, తర్వాత రాష్ట్రంలో అక్క చెల్లెలకు న్యాయం చేయద్దు. ఇంతకీ షమ్మి అక్క రాఖీ కట్టిందా? మా షర్మిలకు కూడా చెప్పొచ్చు కదా. అదేవిధంగా స్వంత చెల్లెలు రాఖీ కట్టడానికి రాలేదంటే నీది ఎటువంటి క్యారెక్టర్ అర్థమవుతుంది. షర్మిల ఫోటో పెడితే కనుక కొట్టినంటూ కొడుతుంది వీడికి. సొంత చెల్లెలకు మాత్రం చెప్పవు. ఒక చెల్లిని గోడకేసి కొట్టావు, ఇంకో చెల్లిని రోడ్డు మీద న్యాయం కోసం తిరిగేటట్టు చేస్తావు. ముందు సొంత చెల్లెలు షర్మిల, సునీత గారికి న్యాయం చెయ్యి. ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలను చక్కగా చూసుకో. ముందు మీ సొంత చెల్లెలు షర్మిల రెడ్డి గారికి చెప్పండి. ఇంట్లో చెల్లెలను సరిగ్గా చూసుకోలేడు, మళ్ళీ రాష్ట్రంలోని అక్క చెల్లెలందరికీ శుభాకాంక్షలు అంట. ఇవి మనకి సెట్ అవ్వవు కానీ 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని పడుకో అన్న. ఇంతకీ షర్మిల గారు, సునీత గారు రాఖీ కట్టారా? ఇవన్నీ అంటే నెగిటివ్ కామెంట్స్ చదువుతున్నాను. 80% పైన జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆయన అక్క చెల్లెమ్మలందరికీ, రాష్ట్రంలో అక్క చెల్లెలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలను పెడితే. అదేవిధంగా సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని నువ్వు ఒక నాయకుడు, నీ వెనుక ఉన్మాద గణం. ఇంకా బూతులు మాట్లాడారే, మనం చదవకూడదు. రాష్ట్రంలో సరే కానీ ముందు నీ చెల్లికి చెప్పవా అన్న విశేష్. సోది ఆపు, ముందు గెంటేసిన తల్లిని చెల్లిని ఇంట్లోకి రానివ్వు, తర్వాత రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెల గురించి మాట్లాడు. ఇంట్లో ఉద్ధరించలేడు కానీ వీధిలో ఏలేస్తాడంట. షర్మిల, సునీతమ్మకు న్యాయం చేయలేని నువ్వు ఒక అన్నవి, ఇంట్లో పన్నులు చూడలేనోడు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడంట. అందరి ఆడవాళ్ళను అమ్మనాబూతులు తిట్టించే పనికిమాలిన మాజీ సీఎంకు రాఖీ పండగ కోసం మాట్లాడే అర్హత లేదు. చూడండి ఎంత దారుణంగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. పోస్ట్ డిలీట్ చేయన్నా, షర్మిలమ్మ చూస్తే ఇంకా బూతులు మాట్లాడారు, మనం మాట్లాడలేము. ఇంతకీ మీ సొంత చెల్లి, మీ బాబాయ్ కూతురు రాఖీలు కట్టారా? షర్మిలక్కతో సునీతక్కతో రాఖీ కట్టించుకొని ఈ జనం నోరు మూయించన్నా. షర్మిల, సునీతమ్మకి న్యాయం చేయలేని నువ్వు ఒక అన్నవే, ఇంట్లో పనులు చూసుకోలేని రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడంట. అందరి ఆడవాళ్ళని అమనాబూతులు తిట్టించే పనికిమాలిన వాడివి, నీకు రాఖీ పండగ కోసం మాట్లాడే అర్హత లేదు. నెగిటివ్ కామెంట్స్. కానీ షర్మిల చెల్లి తూ అంటుంది. ఒక షర్మిలక్క లేకపోతే ఏంటి, రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలందరూ జగనన్నకు తోబుట్టులతో సమానం. ఇంకొంచెం పాజిటివ్ కామెంట్స్. షర్మిలక్కకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇక్కడ నెగిటివ్. నీ సొంత చెల్లె ఆస్తుల కోసం బయటకు తోస్తావు, ఏం ముఖం పెట్టుకుని ఇలా పోస్టులు వేస్తున్నావు. షర్మిలక్కతో సునీతక్కతో రాఖీ కట్టించుకొని ఈ జనం కూటమి నోరు మూయించన్నా. సొంత చెల్లెలను రోడ్డు మీద పడేసిన నీకు ఇలాంటివి ఎందుకన్నా? జగన్మావయ్య సొంత చెల్లెలు రాఖీ కట్టిద్దా అన్నయ్య ఇవాళ? సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేనాడు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాడు. కామెంట్స్. సొంత చెల్లి షర్మిల, సునీత తప్ప అందరికీ చెప్పాల్సింది. షర్మిలక్కతో సునీతక్కతో రాఖీ కట్టించుకొని ఈ జనం నోరు మూయించన్నా. సొంత చెల్లెమలే రాఖీ కట్టలేని పరిస్థితి ఎవరికి రాకూడదన్నా. ముందు షర్మిల, సునీత అక్కతో రాఖీ పండుగ సందర్భంగా విషయం చెప్పించి అప్పుడు మాట్లాడన్నా. ముందు నీ సొంత చెల్లికి చెప్పు, షర్మిలక్కకి చెప్పు అన్నా. ఫస్ట్ సొంత చెల్లితో పిక్ పెట్టన్నా.
రాష్ట్రంలో అక్క చెల్లెల తర్వాత ముందు నీ సొంత చెల్లి షర్మిలకు చెప్పు. షర్మిలక్క రాఖీ కట్టిందా బ్రో? ముందు వెళ్ళి మీ సొంత చెల్లెమ్మలతో రాఖీ కట్టించుకో. 2 చెల్లెమ్మలు తప్ప అందరికీ చెప్తున్నావు శుభాకాంక్షలు. మన షర్మిలక్క సునీతక్క కూడానా అన్న కామెంట్స్. నీ సొంత చెల్లెలు నీకు రాఖీ కడుతుందా జగనన్న? నీ చెల్లి నీకు రాఖీ కట్టకపోతే నువ్వు ఈ పోస్టు పెట్టడం వేస్ట్. అసలు నువ్వు రాజకీయాల్లో ఉండటం పరమ వేస్ట్. ఇంట్లో అన్నం పెట్టట్లేదా అన్న, ఇలా వచ్చి కావాలనే బూతులు తింటున్నావు అంటే ఇంకా మాట్లాడారో మనం మాట్లాడకూడదు. ఇంతకీ మీ చెల్లి వచ్చిందా అన్న రాఖీ కట్టడానికి? ముందు సొంత చెల్లెమ్మకు చెప్పు. ఏడవ ముత్తక ముఖం వేసుకొని అందరికీ చెప్తున్నావు. షర్మిలక్క ఫోటో పెట్టి కూటమి నోర్లు మూయించి జగనన్న. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్నయ్య, నువ్వు నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలి. సో సొంత చెల్లి షర్మిల సునీతకి తప్ప అందరికీ చెప్పాల్సిందే అన్న. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా నెగిటివ్ కామెంట్స్. ఆయనకి రాఖీ పౌర్ణమి రోజు రాష్ట్ర వ్యాప్తంగా నెటిజన్ల నుంచి నిరసన సెగ తగులుతుంది. ఎందుకంటే మన పెద్దలు ఒక సామెత చెప్తారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ఎందుకంటే ముందు మనం ఇంట్లోనే మనం గెలవలేకపోతే, మన ఇంట్లో వాళ్ళే మనల్ని విమర్శిస్తుంటే, మన ఇంట్లో వాళ్ళే మనల్ని తిడుతుంటే మరి మనం బయట ప్రజల చేత ఏ విధంగా ప్రశంసలు పొందుతాం? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఒక శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి పెద్ద అధినేతగా ఉన్నాడు, దివంగత ముఖ్యమంత్రి కుమారుడు. అలాంటిది సొంత చెల్లెలు మరి షర్మిల గారికి ఆయనకి ఆస్తి గొడవలు ఏమున్నాయో తెలియదు, కానీ మరి అన్నా చెల్లెల మధ్య పచ్చగడ్డిస్తే బగ్గుమంటుంది. మరి అదేవిధంగా మరొక చెల్లి బాబాయ్ కూతురు, వివేకానంద రెడ్డి గారి కూతురు, మరి తన తండ్రిని చంపిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారంటూ ఆవిడ మాట్లాడుతూ ఉంది. అంటే సొంత చెల్లెళ్ళ చేతే రాఖీ కట్టించుకోలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటే నిజంగా ఇది హాస్యాస్పదం అనేది చాలామంది విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట గెలవాలి, తర్వాతే రచ్చ గెలవాలి. అయితే ఆస్తి గొడవలు అందరికీ ఉంటాయి, అందరికీ సమస్యలు ఉంటాయి. ముందు అట్లీస్ట్ అంటే సునీతారెడ్డి గారికి ఆయన ఇప్పుడు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఉన్నటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు పులివెందుల్లో కానీ కడపలో కానీ జగన్మోహన్ రెడ్డి గారే పట్టుకోల్పోయారు. ఆయన ఆ వ్యక్తుల మీద ఎగనిస్ట్గా మాట్లాడితే వాళ్ళు మరి వేరే పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో కూడా గెలవనీయకుండా చేస్తారు. ఆ భయం ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఏం మాట్లాడలేని పరిస్థితి ఉందనేది స్థానికంగా వినపడుతున్నటువంటి మాట. ఇకపోతే అట్లీస్ట్ షర్మిల గారితోటైనా ఏదైనా ఆస్తి వివాదాలు ఏదో ఉంటాయి సెటిల్ చేసుకుని అట్లీస్ట్ రాఖీ పండుగ రోజు ఆవిడతోటైనా రాఖీ కట్టించుకొని ఆవిడని కలుపుకొని ముందుకన్నా వెళ్తే ఈసారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది అనేది విశ్లేషకుల యొక్క అంచనా ఇది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇంట గెలవాలి, ఆ తర్వాతే రచ్చ గెలవాలి.